వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం. యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగివచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనస్సు వచ్చును. మరొకసారి చదవబడిన దేవుని వాక్యంలో నుండి ఈ ఉదయకాల సమయంలో ప్రవక్త అయిన సమూయేలు ద్వారా, న్యాయాధిపతి అయిన సమూయేలు ద్వారా దేవుడు సౌలును అభిషేకించే సందర్భంగా రాయబడిన ఈ మాటల్లో నుండి 4 ప్రాముఖ్యమైన సత్యాలు మన దైనందిక జీవితానికి అన్వయించుకోవటానికి నేర్చుకోవాలి. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఏ స్పిరిట్, ఆత్మ. దేవుని ఆత్మగా అతని మీదకి బలంగా వచ్చినందున అని రాయబడింది. మనము మార్పు చెందటం కానీ, కొత్త నూతనమైన అనుభవంలోనికి రావటం కానీ, దేవుని చేత మనము ఏర్పరచబడిన వారమై దేవుడు వాడుకోవాలి అన్న మన సొంత బలము చేత, శక్తి చేత అది సాధ్యపరచబడదు. అందుకే దేవుని ఆత్మ బలముగా రావటం వలన సౌలు జీవితం అభిషేకింపబడిన జీవితానికి మార్పు చెందింది అని చెప్పవచ్చు. ద స్పిరిట్ రషాన్ అపాన్ హిమ్ అని రాయబడింది. అది దేవుని ఆత్మ సౌలు మీదకి రావటానికి తొందరపడినట్లుగా, బలంగా వచ్చినట్లుగా కనిపిస్తూ ఉంది. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ సబ్మిషన్, విధేయత. దేవుడు సమూయేలు ద్వారా చెప్పించిన ప్రతి మాటను సౌలు విధేయత చూపించడం వలన సౌలు రాజుగా అభిషేకించబడటానికి దేవుడు కోరుకున్న వ్యక్తిగా పరిగణించబడతా వచ్చారు. దేవుడు సమూయేలు ద్వారా ఫలానా స్థలంలో, ఫలానా కొండపైన, ఫలానా సమయంలో ఉండమని ఏదైతే బోధించాడో దానికి సంపూర్ణమైన విధేయతను సౌలు జీవితంలో ఈ అధ్యాయంలో ప్రత్యేకంగా మనం ఆలోచించి మన జీవితాల్లో కూడా దేవుడు ఉండమన్న స్థలములో, ఉండమన్న వ్యక్తులతో, ఉండమన్న సమయానికి మనము దేవునికి విధేయతను చూపించగలిగితే దేవుడు మన జీవితాలని అభిషేకించడానికి ఎక్కువ శాతం ఆస్కారం ఉంది అన్న విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ స్పీచ్, ప్రసంగము, మాటలు. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుని వాక్యంలో అతడు వారి మధ్య ఉండి ప్రకటన చేయుచుండగా అని రాయబడతా వచ్చింది. ఎవరైతే అంతకుముందు ప్రవక్తలుగా పిలువబడుతున్నారో, దేవుని ప్రజలుగా పిలువబడుతున్నారో, సౌలు వారితో కూడా ఉండి ప్రకటన చేయటం, నూతనమైన మాటలు మారటం. ఒక వ్యక్తిని దేవుడు మార్పు చెందించినప్పుడు, ఆత్మ బలంగా పనిచేసినప్పుడు మొట్టమొదటిది మన మాటలు, మన తీరు మారటానికి అవకాశం ఉంది. వారిలో ఒకళ్ళు సౌలు కూడా ప్రవక్తగా ఉన్నాడా అని ప్రశ్నించటం, ఆయన జీవితంలో ఆయన మాటల యొక్క శక్తిని మనం గమనించవచ్చు. ఫైనల్లీ ఇట్ ఈజ్ ఎ షిఫ్ట్, మార్పు. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే క్రొత్త మనసు, క్రొత్త వ్యక్తిగా సౌలు మారిపోవటం మనం ఆలోచన చేయొచ్చు. బయట ఉన్న లోకమంతా పైపైన రూపాలు మార్చాలి అని చూస్తుంది, కానీ దేవుని ఆత్మ, దేవుడు ఎప్పుడు అంతర్గతాన్ని మార్పు చెందించి నూతన హృదయాన్ని, నూతన మనసును, నూతన వ్యక్తిత్వాన్ని ఇవ్వాలి అని కోరుకుంటాం దేవుని ఉద్దేశమై ఉన్నది. ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతుడవు తండ్రి, సౌలును అభిషేకించినట్లుగా ప్రతి సందర్భంలో నీకు విధేయత చూపించి లోబడిన ప్రతి ఒక్కరిని తండ్రి మీరు అభిషేకించి వాడుకునే గొప్ప దేవుడు అని మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మా జీవితాలను కూడా ఎక్కడ నీ ఆత్మకి మా జీవితాల్లో మేము లోబరుచుకుంటున్నామో ఆ స్థలాలన్నింటిలోనూ నీ బలమైన అభిషేక కార్యాలు మా ద్వారా జరిగించి మహిమ పొందమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. God bless you.